ఈ మూలపాలెం అనేటువంటి కాలనీలో మీరందరూ కూర్చొని ఉన్నారు, మనందరం ఉన్నాం. ఈ కాలనీలో చూస్తే సుమారుగా 30-40 ఫీట్ల రోడ్డు కనిపిస్తా ఉంది. ఇక్కడ మీరు కూర్చున్నటువంటి రోడ్డు 30-40 ఫీట్ల వెడల్పు నాకు కనిపిస్తా ఉంది. ఇల్లులు కూడా చూసినట్టయితే చాలా బాగా బిల్డింగ్లు, మంచి భవనాలు అని కనిపిస్తా ఉన్నాయి. పీడీ గారితో అడిగితే ఇవన్నీ మన స్కీమ్ లో కట్టినటువంటి ఇల్లేనా అంటే ఇవన్నీ మన స్కీమ్ లోనే కట్టారు, సుమారుగా 7.5-8 లక్షలు ఖర్చు పెట్టి కట్టారు, మంచి భవనాలు వచ్చేసాయి అని చెప్పి. సో రెడీ టు ఆక్యుపై అన్నట్టుగా నాకు కనిపిస్తున్నాయి ఎవరైతే ఇల్లులు కట్టుకున్నారో. మనం ఇక్కడ 1054 ఇల్లులు కట్టాలని చెప్పి మనం నిర్ణయం చేశాం ఈ మూలపాలెంలో. 1054 గాను ఈ రోజు మనం చూస్తే 297 ఇల్లులు ఆల్రెడీ కంప్లీట్ చేశారు. 297 కంప్లీట్ చేసిన వాటిని కనుక మనం పరిశీలిస్తే వాటిని ఇమీడియట్ గా ఆక్యుపై చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు మనము ఈ సమావేశం మీ అందరితో ఈ రోజు ఎందుకు పెట్టుకున్నామంటే, రాష్ట్ర ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం అని చెప్పి ఈ రోజున అంటే 28 సెప్టెంబర్ రోజున ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హౌసింగ్ లేఅవుట్లలో చేసేదానికి నిర్ణయం చేయడం జరిగింది. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ కూడా గృహిణులు అందరూ కూడా సొంత ఇల్లులు కట్టుకొని మీ కళ అనేది సాకారం అయ్యి మీ ఇళ్లలో మీరు ఉంటే ఆత్మవిశ్వాసంతో మీరు ఉండాలా అని చెప్పి నిర్ణయం చేసి మన ఇల్లు మన గౌరవం అనే ప్రోగ్రామ్ ని ఈ రోజు రాష్ట్రంలో అన్ని లేఅవుట్లలో చేయడం జరుగుతుంది.